హాయ్ ఫ్రెండ్స్, వచ్చే ఏడాదిలో టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి. సో జనవరి నుంచి ఇక్కడ చూడొచ్చు మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేటు. సో ఈ ఏడాది లేనట్టే 2026 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం టీజీపీఎస్సీ ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారనేసి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకాలు ప్రక్రియ ముగిసింది. గ్రూప్ 2 నియామకాలు కూడా గత నెలలో పూర్తి చేశారు. గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేసి చాలా కాలం అయింది. గ్రూప్ 3 నియామకాలకు సంబంధించినటువంటి నుంచి నియామకాలకు నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ప్రారంభించినారు. సో ఈ నెల 26 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం వారికి ఉద్యోగ నియమపత్రాలు అందజేస్తారు. తెలంగాణలో 2023 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే జనవరిలో మరొకసారి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి సమాచారం అయితే ఈ న్యూస్లో మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపుగా 2.5 years పైగా వస్తుంది. కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ 1 yearలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడంతో మరి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్స్ లేనందువలన సో నిరుద్యోగులలో ఒక తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సో కాబట్టి వెంటనే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో సో అవన్నీ కూడా వివరాలను సేకరించాలనేసి ఆర్థిక శాఖ ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఈ వచ్చేటటువంటి ప్రభుత్వ ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే శాఖల వారీగా ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ సంఖ్యలను గుర్తించి వెంటనే ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ వైజ్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, విద్యుత్ డిపార్ట్మెంట్ అయినా సరే, పంచాయతీరాజ్ శాఖల డిపార్ట్మెంట్ అయినా సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇవన్నీ కూడా జాబ్ నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయానికి వస్తే మేజర్గా ఇక్కడ గ్రూప్ 1లో దాదాపుగా 400 పోస్టులు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. గ్రూప్ 2లో ఈసారి 1000 వరకు ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుందండి. సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చు. అదేవిధంగా ఎన్నికల కోసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దీనిపైన ఇప్పటికే చర్చ జరుగుతుంది. హైకోర్టులో మరి ఒక 2 weeks తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ కేసెస్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఎలక్షన్స్ అయిన తర్వాతనే మరి ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ యొక్క ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే జనవరి నుంచి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో మేజర్గా ఈ వారంలో టెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా వెలువడించి మరి డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు నోటిఫికేషన్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇక్కడ సూచిస్తున్నటువంటి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఏదేమైనా ప్రభుత్వం మరొకసారి ఒక భారీ అంచనాలతో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి 6 నెలల్లోనే ఈ యొక్క ప్రక్రియ మొత్తం భర్తీ చేస్తామనేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఓయూ వేదికగా మనకు డిసెంబర్ 9వ తారీఖున ఈ యొక్క భారీ బహిరంగ మీటింగు ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు ఏదైతే సోనియా గాంధీ బర్త్డే ఉన్నదో ఆ రోజు మనకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది అనమాట. సో మొత్తానికి అయితే తెలంగాణలో మరొకసారి ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సో ఇప్పటికైనా మిత్రులారా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. సో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆ దిశగానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ల అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.